చాలా పాపవయ్యావన్నమాట. మరి తాతయ్య అమ్మమ్మ వస్తే ఏం చేస్తావు? ఆడుకుంటాను, పాట పాడతాను, ఏడిపిస్తావు కూడా కదా. అమ్మా పాటిల్ గారు వచ్చారమ్మా. వచ్చారమ్మా. బయట కారు ఉంది, కారులో మీ తాతయ్య కూర్చుని ఉన్నారు. మీ తాతయ్యకి పెద్ద మీసాలుంటాయి. వెళ్ళి చెయ్యి పట్టుకుని రామ్మా. నాన్న లోపలికి రానన్నాడు. నీ ఎంత భీష్మించి కూర్చున్నారో నీకు తెలుసుగా అమ్మా? తెలుసు. రామ్మా కూర్చో. నువ్వు లక్ష్మి, లక్ష్మి నా అమ్మ, నా బంగారు కొండ. తీయించావు కదమ్మా మీసాలు. ఇన్నేళ్ళు వచ్చాక నా పట్టుదల కూడా పడగొట్టావు. ఇక మీసాలు తీసేసినట్టేగా. వెళ్దావా? నాన్న, నాన్న, నాన్న. రాధ, ఓడిపోయిన వాడిని చూసి ఎందుకమ్మా తల ఉంచుకుంటావు? ఒక విధంగా నేనే గెలిచాను. నీలో గెలిచిందల్లా నాలో నువ్వు పంచుకున్న మొండితనమే కదా. ఒకవేళ నేను ఓడిపోయాను అనుకున్నా అది మీ మొగుడు పిల్లలకి మాత్రం కాదు. ఇదిగో నా చిట్టి తల్లి, చిట్టి తాతమ్మ, చిట్టి రాధ కదమ్మా. చూడమ్మా, మీ నాన్న 4 ఏళ్లుగా ఎంత దాచుకున్నారు. ఎలా తాతమ్మా, మనం కార్లో అలా అలా వెళద్దామా? అమ్మతో చెప్పే మరి. మనవరాలు వచ్చేసరికి మేము ఎవరం కనపడేటట్లు లేమే. నన్ను అలా ఇంట్లో వదిలేసి మీరు బజారంతా తిరిగిరేది. అదేమిటమ్మా అప్పుడే వెళ్తావా? మళ్ళీ వస్తాలే అమ్మా. ఇంట్లో ఎక్కడొక్కడ పడేసి వచ్చాను. రాబోయే మేము తొందరగా వెళ్ళాలి. అయినా రాదమ్మా, సంగీతాలు సభలు చేసుకోవలసిందా నువ్వు? నీకెందుకు చెప్పు ఈ పని? ఇట్ట వీణ వాయించుకుంటూ కూర్చోకపోతే ఇదే ఆ మిషన్ మీద కూర్చుంటే ఈ పాటికి అయ్యేపోయేది.
మా నాన్నగారు వచ్చినట్టున్నారు. అమ్మా, కాసేపు దయచేసి మీరు ఆ గదిలో కూర్చుంటారా? రండి. బాగానే ఉంది సంబరం. అమ్మా అమ్మా ఎన్ని బొమ్మలు. ఏం లేదు నాన్న, ఏం లేదు. మరే ఊరికి పొద్దు పోక రొద్దుబోక నేర్చుకున్నా నువ్వేం కుట్టిస్తావంట. గంగమ్మ, అంత చిన్నతనం అనుకున్నాడు ఈ కూతురు ఎందుకు కుట్టు మిషన్ ఎక్కించావో. ఇది అమ్మా, ఇది అని బ్రతుకు. ఇది చూడడానికమ్మా నేను ఇంతకాలం బ్రతుకుంది. అయిపోయిందమ్మా, నా జన్మ తరించిపోయింది. ఇక నేను బ్రతకడం అనవసరం. నాన్న, ఏడమ్మా, నీ నాన్న ఏనాడో చచ్చిపోయాడు. నాన్న, నాన్న. ఎవడా కదా ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితాలు ఆనందంగా గడుపుతారు. గడుపుతుందే బ్రహ్మాండంగా గడుపుతుంది. దరిద్రం అష్టదరిద్రం అనుభవిస్తుంది. ఎవరండి? ఎవరది? ఇంకెవరు? నా కూతురు. ఏ రాధకేం తక్కువండి? చాలా నోరువే. నీ కూతురు అయితే నీకు తెలుస్తుంది. అది సంసారం అంటే అది బ్రతు కానీ ఎందుకని పువ్వుల్లో పెట్టి పెంచింది. ఏమే, వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ ఇలా పేదరికంలో నానా బాధలు పెట్టడానికి వాడికి ఏ అధికారం మరి? ఏమిటండి ఇప్పుడు ఏం జరిగింది? ఏమే, ఇన్నాళ్ళ నుంచి రోజు వెళ్తున్నావు కదా నువ్వు, నీకు తెలియదు? నా బిడ్డ ఒక్క దినం గడపడం కోసం అడ్డమైన వాళ్ళ గుడ్డ పెళ్లికి గుర్తు ఉందే, వాళ్ళ చేత నాన్న మాటలు అనిపించుకుంటుందే తెలియదా నీకని? నా కర్మే, నా కర్మ. ఇంత బ్రతుకు బ్రతికి ఆఖరికి ఇదే. ఇక నేను బ్రతుకు అనవసరం, శుద్ధ అనవసరం. ఏమండి? 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 తలుపు తెరవండి. నన్నంగా ఇంటికి. ఎందుకని అరుస్తావు? ఏం చస్తానుకున్నావా? చావనే, చావలేను. ఎవరి సొమ్ము వాళ్ళకి అప్పచెప్పి ఎవరి ఇంట్లో వాళ్ళని చేర్చి అప్పుడు చేస్తాను. అంతవరకు చావనే. ఇదిగో అప్పగించి వస్తాను. నాన్న ఎన్ని బొమ్మలు చూడు. ఎక్కడ ఈ బొమ్మలు? ఎవరు తెచ్చారు? తాతయ్య. తాతయ్య వచ్చారా? నాన్న దగ్గర డబ్బు లేదని చెప్పారు తాతయ్య. అన్నారా? ఆ మాట అన్నారా? నా దగ్గర డబ్బు లేదు. నేను గర్భవతింతుడు. నువ్వు, మీ అమ్మ, మీ తాతయ్య లక్షాధికారులు. ఏమండి? ఏమైంది? ఏమైందా? ఏమైందో నీకు తెలీదు? మీ నాన్న చేసిన అవమానం నీకు తెలీదు? నేను గర్భదరిద్రులని నా బిడ్డకు చెప్పడానికే ఇక్కడికి వచ్చింది. ఆయన సొమ్ము ఆయన దగ్గరే ఉండాలి. ఇక్కడే పర్వాలేదమ్మా, ఇంతకంటే పెద్ద గాయం ఏనాడో తెలియదు. మరాదా, ఇదిగో వీలునామా. ఇకనైనా నీ ఇంటికి నువ్వు వెళ్ళి నీ ఆస్తి నువ్వు ఆనందంగా అనుభవించు. వేణు, జరిగింది ఏదో జరిగిపోయింది. నా బిడ్డ చేత పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మించు. సరే, అది దాని కర్మ. ఆ పసిబిడ్డ ఏం చేసింది నిన్ను? కనీసం దాన్ని నా కూటికి గుడ్డకి లోపం లేకుండా బ్రతకని ఎవరు చెప్పారు? మేము కూటికి గుడ్డకి లేక చస్తున్నామని ఎవరు చెప్పారు మీకు? లోకం. లోకం. ఆ లోకానికి మీ ఆస్తంతా రాసివ్వండి. మీ వీరునామా మీరే తీసుకువెళ్ళండి. మీ దయాభిక్ష మాకేం ఎక్కర్లేదు. వేణు, నా పెళ్ళాం బిడ్డలు నేను పోషించుకోగలను. ఏమిటి నువ్వు పోషించేది? ఏం చూసుకుని నీకు అహంకారం? అయ్యో పాపం, నా ఉద్యోగం ఇప్పించబట్టి ఈ మాత్రం నా ఊరెగుతున్నావు. ఆ ఉద్యోగం మీరు ఇప్పించారా? లేకపోతే ఊడి పడింది అనుకున్నావా? మీకు ఇందులో జోక్యం ఉందన్న సంగతి నాకు తెలియని, లేకపోతే అసలు ఉద్యోగానికి ఒప్పుకునేమని. నువ్వు రాజీనామా ఇచ్చినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు ఒప్పుకుంటారు? అసలు ఆ ఉద్యోగం ఎవరు చేస్తారు? చేయు చేయను. వేణు, ఎందుకమ్మా లక్ష్మి ఏడుస్తావు? రామ్మా, మన ఇంటి పోదారా. పాపా ఇలా రా. నీకే చెప్పండి. ఏమండి? ఏమండి? నాన్న, ఎందుకయ్యా నీకు నా మీద కక్ష? టమాటేగా ఓకే, అది మనకున్న టైటిల్. తర్వాత రాధ మీద ఎంత కక్షరా నీకు? ఇంతకాలం కడుపులో పెట్టుకున్నావు అన్నమాట. దాని మూడు ఉద్యోగం లేక పస్తులు పడుకుంటూ ఉంటే చూసి ఆనందాం అనుకున్నావా? ఇందుగా చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది నేను. మావయ్య,
మీరు ఈ రాజీనామా అంగీకరిస్తారా లేదా? అంగీకరించను. నా బిడ్డకు నేను ద్రోహం చేయలేను. అంటూనే బ్రహ్మాండంగా ద్రోహం చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు అడ్డుపడుతున్నారు. వెధవ 200 రూపాయల ఉద్యోగంతో చాలని బ్రతుకు తగ్గిస్తున్నారు. ఆనంద్, మావయ్య, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వేణు వెళ్ళిపోవటం మాత్రం ఖాయం. ఎక్కడికి? విదేశాలకు. బ్రిటన్, అమెరికా, రష్యా, ప్యారిస్ వగైరా వగైరా. ఏమిట్రా నువ్వు కూసేది? కూతలు కాదు మామయ్య, వేణుకు విదేశాల్లో భారతీయ సంగీత విద్యా ప్రదర్శనకు అవకాశాలు లభించాయి, వెళ్తున్నాడు. బహుశా రాధ కూడా వెళ్ళొచ్చు. నాకు తెలుసురా, నాకు తెలుసు. రాధకి జాతకంలో ఫారిన్ టూర్ ఉంది, తప్పకుండా వెళ్తున్నా. మరైతే ఈ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడం ఏంట్రా? డిస్మిస్ పాస్ చేయిస్తాను. అదే ఇవ్వండి ఇమ్మీడియట్లీ. దీన్నే కీడు లాంటి మేలు అంటారు. బ్లెస్సింగ్ ఇన్ దిస్ గై. బలరాం, పాపను అలా పార్క్ వైపు తీసుకెళ్ళి. రాధ, ఏమిటిది? మీ నాన్నగారు నా రాజీనామా అంగీకరించారు. దీనితో దిహి అని ఆయన పాదాల మీద పడతారని ఆశపడ. మీకేం కర్మ పట్టిందండి? అవును, మీకేం కర్మ పట్టింది? తలుచుకుంటే అంతకంటే 10 రెట్లు సంపాదించవచ్చు. ఆయన కంటే దర్జాగా బ్రతకొచ్చు. మిస్టర్ వేణు, జీవితంలో అదృష్టం ప్రతి మనిషికి ఒక్కసారే పడుతుంది. అప్పుడు నిద్రపోతే అది కాస్త జారుకుంటుంది. నీకు 2వ వచ్చింది ఈ ఛాన్స్. ఆనంద్, ఆ అవకాశం మాకు అక్కర్లేదని చెప్పాం. మరొకసారి ఆలోచించుకోండి. ఆనంద్, ఆలోచించవలసిన అవసరం లేదు. ఒప్పుకుంటున్నా. ఏమండి? నిజంగానా? నర్తకితో విదేశాలకు వస్తాను. ఏమండి? విదేశాలకే కాదు, నరకానికి కూడా వస్తాను. ఆమె నృత్యానికి సంగీతం సమకూరుస్తాను. పాట పాడమన్నా పాడతాను, ఏం చేయమన్నా చేస్తాను. నాకు కావాల్సింది డబ్బు, డబ్బు, డబ్బు. ఏమండి? కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. ఈ రోజుల్లో లోకానికి కావాల్సింది డబ్బు. అలా వాస్తవ ప్రపంచంలోకి వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాధా, యూ డోంట్ వర్రీ. కావాలంటే నువ్వు కూడా రా, అలా సరదాగా విదేశాలు తిరిగి చూద్దాం. చాలించు. ఆల్ రైట్. అదేదో ఆలు మగలు మీరిద్దరూ తెలుసుకోండి. మిస్టర్ వేణు, ఆశ లేకపోయినా అవసరం నీ చేత ఒప్పిస్తుందని నాకు తెలుసు. అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చాను. నువ్వు స్ట్రైట్గా వచ్చేయచ్చు. నిస్సందేహంగా. థ్యాంక్ యూ. వస్తాను రాధా.